ఇప్పుడు రామకృష్ణ గారిని అమూల్యమైన వాక్కులు చిన్నరాము గారు రండి. వాల్తేరు వేరే ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారంటే, నా సినిమాతో పాటు బాలకృష్ణ గారి సినిమా కూడా చూడండి అన్నారు. అలాగా మన వీరశంకర్ గారు అన్ని ఫ్యాన్స్ నుంచి సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్ అన్నారు. అది వీరశంకర్ గారి గొప్పతనం. 2016లో ఈయన ఇదే సార్లు స్టూడియోలో ఫంక్షన్ పెట్టి ఒక సినిమా ఓపెన్ చేసి, ఇది నేను ఓటీటీ లాగా కొత్తలో ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తానంటే, ఏంటి వీరశంకర్ గారి అమాయకులా ఇంటర్నెట్లో సినిమా డబ్బిచ్చేవారు చూస్తారు సార్ అని నేను కూడా ఆయనతో స్వయంగా చెప్పాను. కానీ అది వేరే ప్రపంచం అయ్యి అది ఓటీటీ రూపంలో భారతదేశాన్ని కుదుపుతున్న ఒక పద్ధతి. ఆ పద్ధతి ఎప్పుడో వస్తుందని ముందుగా తెలియజేసింది వీరశంకర్ గారు. ఆయనకి అభినందన తెలియజేద్దాం. సార్, మీ ప్యానల్ గెలిస్తే మీకు అంటే ఏ విధంగా ఏం చేయబోతున్నారు సార్? ఇప్పటికే వీరశంకర్ గారి ప్యానల్, వీరశంకర్ గారి నాయకత్వంలో ఉన్న ప్యానల్ ఆల్రెడీ ఒక 10 బెస్ట్ పాయింట్స్ ముందుకు తీసుకొచ్చారు. యాక్చువల్లీ అందరికీ ఇన్సూరెన్స్ కల్పించడం, హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. తర్వాత ఒక కొత్త కమిటీ కథలు ప్రొడ్యూసర్లకు ఎలా తీసుకెళ్ళాలి ఆ పాయింట్ ఒకటి ముందుకు తీసుకొచ్చాం. ఇంకా మొత్తం ఒక 8 చాలా ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి పనులు అన్నీ, ఒక హెల్ప్ లైన్కి 25 లక్షల రూపాయల వరకు డొనేట్ చేయగలడం, కొత్త బిల్డింగ్, ఇలాంటి చాలా పాయింట్లు మేము ముందుకు తీసుకొచ్చాం. అవన్నీ అమలు చేస్తాం ఈ టీవీ ప్యానల్ మొత్తం గెలిచినప్పుడు. సార్, మీరు డైట్ అసోసియేషన్లో మీరు పోటీ చేస్తున్నారు. మీ ప్యానల్ ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు ఈ అసోసియేషన్కి? అది మినిమం ఏమైతే కోరుకుంటారో అది ఎలా జరుగుతుంది. కానీ ఎప్పటి నుంచో కళ్ళకంటున్న గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయలేకపోతున్నాం ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల. ఇప్పుడు కూడా టీఎఫ్డిఏ నిధులను ఖర్చు పెట్టి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు పెట్టలేం. అందుకే ఒక మన లైక్ మైండెడ్ ఉన్న బేబీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సాయి రాజేష్, వశిష్ఠ, విశ్వంబర సినిమా చేస్తున్నాడు, బింబిసార బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, శ్రీరామాదిత్య, శైలేష్ కోలం, ఇలాంటి డైరెక్ట్ లైక్ మైండెడ్ మేము కూడా సర్వీస్ చేయాలని మోటివ్ ఉన్న వాళ్ళందరితో కూర్చుని ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ని సుసాధ్యం చేయగలుగుతున్నాం. అంటే గ్యారంటీగా మన టీఎఫ్డిఏ నిధులు వాడకుండా 25 లక్షలు వస్తుందా, 30 లక్షలు వస్తుందా గ్రూప్ ఇన్సూరెన్స్ అందరికీ, అది పూల్ చేద్దాం బయట నుంచే. ఎంతైతే తక్కువైతే మా రెమ్యునేషన్ ఇస్తామని ముందుకు వచ్చారు నిజంగా సాయి రాజేష్ అండ్ వశిష్ఠ, శ్రీరామాదిత్య, శైలేష్ కోలను. సో వాళ్ళు ఎంతో యాడాన్ అయ్యారు. చాలామంది డైరెక్టర్లు, బిజీగా ఉన్న డైరెక్టర్లు ఎలక్షన్లో నిలబడి గెలిస్తే వాళ్ళు డైరెక్టర్ అసోసియేషన్కి వచ్చి ఏం పని చేస్తారని చాలా సిల్లీ క్వశ్చన్ అడుగుతుంటారు. డైరెక్టర్ అసోసియేషన్ వచ్చి ఏం చేయాలి వాళ్ళు? ఈరోజు టిఫిన్లకి ఎంత అయినాయి, భోజనాలకి ఎంత అయినాయి, జీతాలు వచ్చిన లెక్కబద్దులు క్లర్క్లు అవ్వాలా? అది కాదు కదా. దానికి మనకి ఆఫీస్ బేరర్స్ ఉంటారు. వీళ్ళు చేయగలిగింది అది. అంటే ఒక 4 డైరెక్టర్లు మేము అసోసియేషన్ కోసం సర్వీస్ చేయడానికి మేము ఎలక్షన్ నిలబడతాం అంటే ఇంత మేము ప్రామిస్ చేయగలిగాం. ఇన్ని వాళ్ళ ఇచ్చిన ఇన్సూరెన్స్లో రేపు పొద్దున్న పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా ఫామ్లో ఉన్నవాళ్ళు, బిజీగా ఉన్నవాళ్ళు 2 కోట్ల నుంచి 50 కోట్లు తీసుకునే డైరెక్టర్లు మనకి 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కానీ మన విషయానికి వస్తే ఎన్ని వంటలు జరుగుతాయి చూడండి. ఓ 4 వస్తే నేను జరుగుతుంది. సో ఆ వాతావరణం మేము కల్పించాలనుకుంటున్నాం. చాలామంది ఫామ్లో ఉన్న దర్శకులు, అగ్ర దర్శకులు అందరూ కూడా అసోసియేషన్ ఏదో ఫిష్ మార్కెట్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు అరుస్తారనే అపోహలో ఉన్న వాళ్ళని మళ్ళీ తిరిగి మన అసోసియేషన్కి గౌరవంగా వాళ్ళని రప్పించగలిగే ప్రశాంత వాతావరణాన్ని మా ప్యానల్ గెలవగానే చేయబోతుంది. దానివల్ల ఎన్నో వండర్స్ మన అసోసియేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అన్ని విధాలుగా ఏ అవసరం ఉన్న మెంబర్ని ఆదుకునే ఒక హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఉంటారు. సో అది చేయబోతున్నాం. అలాగే చాలామందికి ఇబ్బంది ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కెరీర్లో. టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ అవకాశాలు వస్తాయని అలా ఏమి ఉండదు. అది ఆ ప్రయత్న లోపం వల్ల, ఇంకొకటి వల్ల, లేకపోతే ఆ టైంకి వాళ్ళని కలవలేకపోవటం వల్ల చాలామంది స్ట్రగుల్ అవుతుంటారు. కనీసం ఈ ఫీల్డ్లో ఉండటానికి కనీసం ఒక పూట భోజనం పెట్టగలగాలి మనం వాళ్ళకి ఆసరాగా, అది కూడా గౌరవంగా అని 3 ఏరియాల్లో ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారో మన అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్లు ఎవరైతే మణికొండ, కృష్ణానగరు, అయ్యప్ప సొసైటీలో ఎవరైతే ఎక్కువగా నివసిస్తుంటారో ఆ ప్రాంతాల్లో, ఆ 3 ప్రాంతాల్లో ఒక 3 మెస్సులు మాట్లాడాం. ఆ 3 మెస్సుల్లో వాళ్ళు ఆ కార్డు తీసుకెళ్ళి మధ్యాహ్నం ఆ కార్డు చూపించి
ఓ ప్రాసెస్లో మన అసోసియేషన్ వాట్సాప్ నెంబర్కి ఆ మెస్ ఓనరు ఆ ఫోటో తీసి పంపిస్తే మనం ఓకే ఈజ్ మై మెంబర్ అని మనం కన్ఫర్మ్ చేస్తే అక్కడ భోజనం చేయొచ్చు. ఇదంతా కూడా మా రికార్డుకు ఉపయోగపడ తప్ప ఇదిగో పలానా అసిస్టెంట్ డైరెక్టర్కి ఇన్ని భోజనాలు పెట్టాలని ఎక్కడా చూడడం. అది మా రికార్డుకు ఉంటుంది అంతే. వాళ్ళు నెల నెల 100 మంది భోజనం చేస్తే 2,10,000 అవుతాయి. డైరెక్టర్లు వాళ్ళే అదే అంటున్నారు మన డైరెక్టర్లు, సార్ ఒక్కొక్క నెల ఒకళ్ళు ఇద్దాం సార్, పాపం వాళ్ళకి ఇబ్బంది పడినప్పుడు భోజనం కోసం వాళ్ళు సమస్య ఉండకూడదు, భోజనం పెడదామని అన్నది. అది కూడా 50 లక్షలు అవుద్ది 2 సంవత్సరాలు మా అమ్మ ఉన్న పెజైమ్ పీరియడ్కి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్కి 50 లక్షల నుంచి 60 లక్షలు 70 లక్షలు కూడా అవ్వచ్చు. అవన్నీ కూడా పూల్ చేద్దాం, అవ్వకపోతే మా రెమ్యునరేషన్ ఇద్దామని ముందుకు వచ్చారు 4 డైరెక్టర్లు వస్తేనే. ఇలాగా అలాగే రాజమౌళి గారు లాంటి వాళ్ళు, సుకుమార్ లాంటి గారు లాంటి పాన్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళిన వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. రీసెంట్గా ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా హనుమాన్తో సూపర్ సక్సెస్. ఇలాగ కొత్తగా వచ్చి మన ప్రైడ్ని పెంచిన రైటర్ని, ఆల్రెడీ మన ప్రైడ్ని నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ పెంచిన వాళ్ళు మన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ డెలిగేషన్తో గవర్నమెంట్కి వెళ్తాం. ఈ భారతీయ చిత్ర పరిశ్రమకి తలమానికంగా మన టూరిస్టులు వస్తే మన బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలి ఇక్కడ అనే విధంగా మేము కడతామంటే ఏ గవర్నమెంట్ ఇవ్వదండి. ఇదంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్లు ఎప్పుడు కూడా చిత్ర పరిశ్రమకి హెల్ప్ చేయడానికి ముందుగానే ఉంటాయి. మనకి ఏం కావాలో అడగటం తెలియదు. అది ల్యాక్ ఆఫ్ లీడర్షిప్. ఆ ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ని మేము ఫుల్ఫిల్ చేస్తాం. సహేతుకంగా నిజంగా మన తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రైడ్కి పనికొచ్చే పనులకే సహకారం తీసుకున్న ప్రభుత్వ పరంగా. సో మన ప్రభుత్వ సహకారంతో, మన దర్శకుల సహకారంతో నేను చెప్పిన ఒక ఎథ్నిక్ బిల్డింగ్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎవరికి లేని ఒక దర్శకుల భవనం మనం ఈ 2 సంవత్సరాల్లోనే మేము నిర్మించి తీరుతామని గంటపదం. ఇలాంటి వాళ్ళందరూ మనకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అది చేసి తీరుతాం. సార్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? జస్ట్ వాళ్ళ సైడ్ నుంచి మనకి యాక్సెసిబుల్గా ఉన్న ఒక ల్యాండ్ అలాట్ చేసి చాలు. దాంట్లో అద్భుతమైన ఒక 6 floors 7 floors మన అసోసియేషన్ రెవెన్యూ జనరేట్ అయ్యేది, అలాగే టూరిస్ట్ స్పాట్ లాగా తయారయ్యేదాన్ని మేము నిర్మిస్తాం. ఒక ఆ డిజైన్ అలా ఉంటుంది. టూరిస్టులు వస్తే మన బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలి. ఆ బిల్డింగ్ ముందు హైదరాబాద్లో ఇదిగో దర్శకుల భవనం ఉంది, అది ఒక ఎథ్నిక్ బిల్డింగు, దీని ముందు నేను దిగానని చెప్పగలగాలి. అలాంటి మన అందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్లా టూరిస్ట్ స్పాట్లా తయారు చేస్తాం ఆ బిల్డింగ్. మెయిన్ ఎజెండా ఇందాక చెప్పినట్టుగా కథలు అదే ముందు ఛాన్స్లు ఇవ్వగలగాలి. సో మన అసోసియేషన్లో కథలు రిజిస్ట్రేషన్ చేయించి ఆ కథల్ని కమిటీలు ఎవరైతే పెద్ద బ్యానర్లకి వాళ్ళకి యాక్సెస్ ఉందో, అంటే ఆదిత్య గారు పీపుల్స్ మీడియా, సాయి రాజేష్ గీతా ఆర్ట్స్, వశిష్ఠ దిల్ రాజు గారి కంపెనీ, ఇలాగా వాళ్ళు ఆ 4 ఉండే కమిటీలో వాళ్ళు ఒకళ్ళని ప్రత్యేకంగా ఉండేలా చూసి వాళ్ళ కథలు విని సెన్సిబుల్గా ఉన్న కథల్ని వాళ్ళే వేరే కంపెనీకి రికమెండ్ చేస్తారు. అలాగా ఇప్పుడు 10 మంది దర్శకులు మన కథలు చెప్తే అందులో 2 ఛాన్స్ వచ్చినా కూడా గ్రేటెస్ట్ ఎఫర్ట్ మన అసోసియేషన్ తరఫున అది చేయగలుగుతాం. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ విజయచంద్ర గారు మాకు 2 ఎకరాలు ఆల్రెడీ రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ కూడా ఇచ్చారు షామీర్పేటలో. ఆ 2 ఎకరాల్లో స్పాన్సర్ తీసుకొచ్చారు మన విఎన్ ఆదిత్య గారు ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేలాగా. సో మన సీనియర్స్ని మనం గౌరవించుకోవాలి. వాళ్ళకి ఈ ఏజ్లో మనం తోడుగా ఉండాలి అసోసియేషన్ అనే ఒక స్పిరిట్ తోటి ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసి అక్కడ నిజంగా నీడీ పీపుల్ ఎవరైతే ఉండాలనుకున్నా వాళ్ళందరినీ అక్కడ గౌరవంగా అక్కడ ఆ దశలో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండేటట్టుగా మేమందరూ కూడా అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర మేమన్నా సెలబ్రేట్ చేసే విధంగా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాం. అది మేము ఎల్డర్స్కి మేము ఇచ్చే రెస్పెక్ట్. సార్ వెబ్ సిరీస్ వాళ్ళతో మీరు అసోసియేషన్ టైఅప్ అవుతుందా? అంటే కొత్త డైరెక్టర్ని యాక్చువల్గా మన డైరెక్టర్ అసోసియేషన్లో మెంబర్స్గా ఉన్న వాళ్ళు ఈరోజు 175 మెంబర్స్ టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. అక్కడ ఉపాధి దొరికింది మన మెంబర్స్కి. మనకున్న ఎక్స్పీరియన్స్ వీళ్ళ ప్రాక్టికల్గా వీళ్ళు ప్రొఫెషనల్స్గా ఉండటం వల్ల వచ్చింది. అక్కడ ఒక అసోసియేషన్ తయారు చేస్తున్నారు వాళ్ళు, టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్ అని. అక్కడ కూడా మన మెంబర్సే అక్కడికి వెళ్ళి అదే అసోసియేషన్ పెట్టారు. అక్కడ ఉపాధి కలిగింది 170 మెంబర్స్కి. అలాగే వెబ్ సిరీస్ వాళ్ళతో కూడా మా దగ్గర ఒక ప్రొఫెషనల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళని మీరు ఎంగేజ్ చేయడం కూడా వెబ్ సిరీస్ వాళ్ళతో కూడా ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో డైరెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసి ప్రొఫెషనల్ ఉపయోగించుకోండి, మీకు హెల్ప్ అవుద్ది, మీ వర్క్లో పెరుగుతుంది. 10 రోజులు అనుకున్న వర్క్ 8 రోజులు 7 రోజులు జరగవచ్చు. ఇలాంటి వాళ్ళంటే మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం, వాళ్ళు గైడ్ చేస్తాం, పెట్టుకోండి అని మేము రికమెండ్ చేస్తాం. కొత్త డైరెక్టర్స్కి ఇట్లా నేర్చుకోవడానికి కానీ
లేకపోతే అదే అన్నాను. ఇంటరాక్షన్ క్లాస్ డెఫినెట్గా మేము వెబ్సైట్ని రూపొందించే దానికోసం, ఇంటరాక్షన్ క్లాసెస్ పెట్టేది దానికోసం, అప్డేట్ అవ్వడానికి అందరూ. ఇప్పుడు ఏంటో మెటావర్స్లోకి వెళ్తున్నాం, ఏఐ అనేది వండర్స్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అవన్నీ అందిపుచ్చిన విషయంలో, అలాగే సోషల్ మీడియాను వాడుకునే విధంగా, పిచ్ డెక్కలు తయారు చేసుకునే విధంగా ఒక అద్భుతం పాయింట్ ఉండదు. పిచ్ డెక్ తయారు చేయడం రాదు, అది మన అసోసియేషన్ కోఆర్డినేట్ చేస్తాడు. ఆ పిచ్ డెక్కను తయారు చేసి దాన్ని ప్లాట్ఫామ్స్కి పంపించే ప్రాసెస్ మేము తీసుకుంటాం. నిజంగా ఆ కథ పాయింట్ బాగుందంటే అవన్నీ అసోసియేషనే టేక్ కేర్ చేస్తుంది, అన్ని తయారు చేస్తుంది. ఒక విషయం అయితే ఘంటాపదంగా చెప్పదలుచుకున్నానండి. నేను ఇంతకుముందు చాలామంది ఉన్నప్పుడు ముందుండి సార్ వీళ్ళు గెలిస్తే బాగుంటుంది, వీళ్ళు గెలిస్తే బాగుంటుందని. బట్ ఫస్ట్ టైం ఆ స్టేజ్ మీద ఎక్కడానికి ఒక రీజన్ ఉంది. నేను అసిస్టెంట్ దగ్గర నుంచి నేను డైరెక్టర్ అయ్యే వరకు అనుభవించిన కొన్ని కష్టాలు, కొన్ని బాధలు చుట్టూ చూసినవి చాలా ఉన్నాయండి. వీటన్నిటికీ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్. మేము చాలా వర్కౌట్ చేసిన తర్వాత సార్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి చాలామంది చాలా మేనిఫెస్టోలు పెడుతున్నారు, ఏమవుతాయో తెలియదు, ఫస్ట్ జనరల్ బాడీలో మమ్మల్ని గెలిపించండి, మీతో డిస్కస్ చేస్తా ఉంటున్నారు, ఫండ్ కలెక్ట్ చేద్దాం ఉంటున్నారు. ఇవన్నీ జరగట్లేదు సార్. ప్రాక్టికల్గా మనం ఏదైనా చేద్దామా, మనం ఆ స్టేజ్ ఎక్కాలంటే ముందు వచ్చిన తర్వాత చేయడం కాదు, బిఫోర్ ఏదైనా చేస్తే బాగుంటుంది. అందుకే మాకు హీరో దొరికాడు, ఆయనే సాయి రాజేష్ గారు. ఇలా వాళ్ళు అలా ఒక నలుగురు స్టార్ డైరెక్టర్లు ఇలా వచ్చి మేము ఉన్నాం సార్, అసలు మనం చేయలేకపోవడం ఏంటి, ఒకవేళ మనం ట్రై చేద్దాం, ఒకవేళ కాకపోతే మా రెమ్యునరేషన్లతో ఫ్యామిలీలు అందరికీ 2 సంవత్సరాల పాటు హెల్త్ ఇన్సూరెన్స్ చేయిద్దామన్నారు. సో ఇది బాగా టెంప్ట్ అయ్యామండి. ఎందుకంటే మన అసోసియేషన్కి కావాల్సింది దాని అభివృద్ధి, అలాగే అసోసియేషన్లో సభ్యుల సంక్షేమం అండి. పైగా నిజాయితీతో ఉందాం, నిజాయితీగా పనిచేద్దాం. మనకు కావాల్సింది మన సభ్యులు, మన అసోసియేషన్ అనేది ఒక మోటివ్తోనే వచ్చామండి. ఇవన్నీ జరిగినాయని అనుకుంటున్నాం, ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాం. ఈ మీటింగ్ తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం ఏదైతే అనుకున్నామో హెల్త్ ఇన్సూరెన్స్లు వాళ్ళు డైరెక్ట్గా అనౌన్స్ చేశారు, సార్ 100 పేపర్ బాండ్ పేపర్ మీద రాసేయడానికి సిద్ధంగా ఉన్నాం మా రెమ్యునరేషన్లో అని. అలాగే ఫుడ్ గురించి అండి, అది చూసారు, దానికి కావాల్సింది ఆల్మోస్ట్ 2 ఇయర్స్కి 50 lakhs అవుతుంది. సార్ మేము ఫండ్ రైజ్ చేస్తాం, లేదు అంటే అది కూడా మా రెమ్యునరేషన్ నుంచి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మాకు హెల్ప్ లైన్ ఒకటి ఉంటుందండి, హెల్ప్ లైన్లో అమౌంట్ ఉంది, అది మొన్నే 3 లక్షలు అయింది. దాన్ని 25 లక్షలుగా మార్చాలంటే 22 లక్షలు సార్, మనం వసూలు చేయగలమా? ప్రతిసారి ఇలాగే చెప్తున్నాం సార్, ఫండ్ తీసుకొస్తున్నాం, తీసుకురాలేము, లేదు అని అది కూడా చెప్పారు. ఏమని సార్, నిజంగా వసూలు చేయలేకపోతే ఇవన్నీ మహా అయితే 1 కోటి రూపాయలు అవుతాయి సార్, మేము ఉన్నాం, డైరెక్టర్లు అందరూ ఉన్నాం, మేము చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారండి. సో ఇవన్నీ ఉండబట్టే ధైర్యంగా ఈరోజు ఇంత హ్యాపీ అండి. నాకు తెలిసి ఇది సక్సెస్ మీట్ లాగా జరిగింది అనుకుంటున్నాను దీనికంటే. ఎందుకంటే మెంబర్స్కి ఇంతకంటే సంతోషకరమైనది ఉండదనేది అండి. మెంబర్స్ సంతోషమే మా సంతోషం. మేము ఇక్కడ నాయకులుగా రాలేదు, ఒక సేవకులుగా వచ్చాం. ఈ సేవ చేసే ప్రాసెస్లో ఏదైతే చెప్పాలనుకున్నామో, ఏదైతే చేయాలనుకున్నామో చెప్పింది చేసి తీరుతాము. ఆల్రెడీ సగం ఫుల్ఫిల్ అయింది, మిగతా సగం డెఫినెట్గా చేస్తాం. అలాగే TFDA అండి, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్. అంటే చాలామంది డైరెక్టర్లు ఇప్పటివరకు చాలా దూరంగా ఉన్నారండి. తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయింది, ఇండియన్ సినిమా ప్రపంచ సినిమా అయింది, ప్రపంచాన్ని శాసించేవాడు డైరెక్టరే. అదే ఈ డైరెక్టర్స్ అంతా మన అసోసియేషన్కి తోడైతే, మన ఫ్యామిలీ ఒకటైతే, ఇదే సింగిల్ నినాదంతో వచ్చామండి. మన ఫ్యామిలీ అంతా ఒకటే, మన ఫ్యామిలీ మన పక్కన ఉంటే చాలు, ప్రపంచాన్ని జయించవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్లకి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా సాయి రాజేష్ గారు, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు, ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే మీరు చాలా డేరింగ్ స్టెప్ వేశారు, చాలామంది డైరెక్టర్స్ని తీసుకొచ్చారు, వాళ్ళకి ఏం కావాలో వివరించారు, మన అసోసియేషన్లో ఏం జరుగుతుంది. మరోసారి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. మిగతా డైరెక్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్.